ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానించబోయే గ్రంథము మలాకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మలాకి అను మాటకు అర్థము నా సందేశకుడు లేక నా దూత అని అర్థం. ఈ గ్రంథాన్ని మలాకి గారే రచించారు. క్రీస్తు పూర్వము ఈ యొక్క గ్రంథము మలాకి ద్వారా రాయబడింది. మలాకి భక్తిలోని ఆత్మీయ అనుభవాలను మనము ధ్యానించుకుందాం. మొదటిగా దేవుడు న్యాయవంతుడు అని వివరించిన మలాకి. మనము నాశనమై పాడై మన స్థలములను మరలా కట్టుకుందము రండని ఏదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనును, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీన ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. ఇది మలాకి గ్రంథంలో మొదటి అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మీరు తర్వాత చదువుకోవాలని కోరుతున్నాను. ఏదోమీయులు ఏషావు సంతానము, మీరు క్రీస్తు పూర్వము 586లో యూదా భూభాగంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. ఎవరు? ఏదోమీయులు. ఆ తర్వాత నెబాయోతుకు చెందిన అరబ్బీయులు ఏదోము నుంచి ఏదోమీయులను తరిమివేసి ఏదోమును శిథిలాలుగా మార్చారు. ఏదోమీయులు తమను తాము కట్టుకొనలేకపోయారు. వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకున్నవి కూలిపోయాయో వాళ్ళు తిరిగి అది కట్టుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటనను బాగా మనము ఆలోచించాలి. దేవుని ఇష్టమైన వారు యూదా ప్రజలు అన్యాయంగా దాడి చేసి వారిని కొట్టి వారి భూభాగమును ఆక్రమించి దేవుడు అలా చేస్తే ఊరుకోలేదు. కారణం, దేవుడు న్యాయవంతుడు. చివరకు ఏదోమీయులు తమను తాము కట్టుకోలేక స్థితిలోనికి వచ్చారు. వాళ్ళు కట్టుకోలేకుండానే వాళ్ళు ఉండిపోయారు. అనగా దేవుడు న్యాయవంతుడు గనక, యూదుల పక్షాన ఆయన న్యాయాన్ని చేశాడు గనక వారు కట్టుకోలేకపోయారు. కాబట్టి మనము న్యాయంగా జీవించాలని ప్రభు కోరుతూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.